భద్రాద్రి జిల్లాలో గంజాయితో పాటు అక్రమంగా తరలిస్తున్న తుపాకులను పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. ఒరిస్సా నుంచి భద్రాచలం మీదుగా కేరళ వెళ్తున్న 2 వాహనాలను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. 2 వాహనాల్లో తరలిస్తున్న 80 కిలోల గంజాయి తుపాకులను అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న కారును స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా అందులో కూడా గంజాయిని పోలీసులు గుర్తించారు. కారులో తుపాకులు కూడా లభించడంతో పోలీసులకి సమాచారం ఇచ్చారు ఎక్సైజ్ అధికారులు. గంజాయిని తుపాకులను రవాణా చేస్తున్న 3 అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. వెంకటరామరెడ్డి సాక్షి.